పరిణయం అంటే ఒకరికొకరు సహాయం చేసుకొని ఇల్లు నడుపుకోవడానికి పెళ్ళి ఒక ఏర్పాటు. ఇద్దరు ఆడవాళ్ళు ఇలాంటి ఏర్పాటు చేసుకోవచ్చును. ఇద్దరు మగవాళ్ళు కలిసి ఇలాంటి ఏర్పాటు చేసుకోవచ్చును. కానీ అటువంటి జంటలను పెళ్ళి అనము. ఒక మగవాడు ఆడది కలిసి ఈ ఏర్పాటుకు దిగాలి. అప్పుడే పెళ్ళి అంటాము. దానితో పిల్లలు, కాపురము, కుటుంబము అంతా బీరకాయ పీచుగా బలిసిపోతుంది. ఇలా ప్రవర్తించాలని, ఆడది ఇలా పనులు చెయ్యాలని, మగవాడు ఇలా నడవాలని, పిల్లల సంగతి ఇది అని తరువాత సూత్రాలు, ఆచారాలు కలుగుతాయి. మనుషులు సమయానుకూలంగా చేసుకున్న ఈ సూత్రాలు రాను రాను మనుషులనే కట్టిపడవేస్తాయి. సూత్రాలు శృంఖలాలైపోతాయి కదా. పెళ్ళికి మొదటి కారణం అవసరం. జతకట్టి కామం తీర్చుకోవడానికి అవసరం కాదు. అది ఎప్పుడూ యథేచ్ఛగా వారికి లభించేదే. ఒకరు వేటాడుకుని జంతువును కొట్టుకుని వస్తే దానిని ఉడికించడానికి ఒకరు అవసరం. ఒకరు పొలం దున్నితే ఒకరు విత్తు నాటే అవసరం. ఒకరు బయటికి పోతే ఒకరు ఇంట ఉండే అవసరం. ఇలాంటి అవసరం వచ్చింది. గొర్రె గోదా కలిగిన తరువాత అన్నీ ఒకరు చూచుకోవడం కష్టం అనిపించింది. ఇకను ఆడదానికి కూడా ఒక అవసరం ఉంది. గర్భ సమయంలో. ఇంతకు ముందు ఎంత చెయ్యికి చెయ్యి ఇస్తూ పాటుపడినా గర్భ సమయంలో అలా కష్టపడటానికి వీలు అంతగా ఉండదు. కొన్నాళ్ళు ఇతరుల మీదనే ఆధారపడవలసి ఉంటుంది. ఇది ఒక అవసరమే అనాలి. గర్భం వల్ల పనిపాటులకు ఆటంకం కలగటం ఇప్పటిలాగా నెలల తరబడని కాదు. ఆ రోజులలో చాలా స్వల్పకాలం మాత్రమే అన్నమాట. మరిచిపోనక్కరలేదు. ఇప్పటికీ పాఠక జనాలలో కడుపుతో ఉండటం వల్ల పనికి నాగా కలగటం చాలా తక్కువ రోజులు. అయినా ఆడదానికి అది ఒక అవసరమే, పెద్ద అవసరం. దానిని ఆధారం చేసుకునే సంఘ జీవితంలో మగవాడు ఏకుమేకైపోయాడు. ఆడదానిని పనిగొడ్డుగాను, బానిసగాను చేసి తనకు, తన ప్రవర్తనకు లేని సూత్రాలతో ఆడదానిని కట్టిపడవేశాడు. అధికారాలన్నీ మగవారివని, గొడ్డు చాకిరీ అంతా ఆడదానిదని నీతులు చెప్పాడు. ఈ అవసరం అన్నది ఆడదానికి లేకపోతే ఆడదాని జీవనం ఇంత అధ్వానంగా మారి ఉండదు. సృష్టికి, స్థితికి ముఖ్య కారణమైన ఈ గుణం ఎంతో గౌరవించవలసింది. ఎంతో పెద్ద స్థానం దీనివల్ల ఆడవాళ్లకు ఇవ్వవలసింది. అదంతా పోయింది. మగవాడు దీనిని సాకుగా చేసుకుని అధికారం అంతా ఆడదాని దగ్గర నుంచి గుంజుకున్నాడు. కేవలం పనిగొడ్డుగా ఆడదానిని మార్చివేశాడు. ఈ అన్యాయానికి, ఈ అక్రమణకు మరొక కారణం చెప్పలేము. ఆడవారంటే బలహీనంగా ఉంటారని, వారికి బుద్ధి, ధైర్యం ఇలాంటివి ఉండవని ఏమేమో కారణాలు అల్లి చూపుతారు కొందరు. ఈ వ్యత్యాసాలు ఈ వేళ కనపడవచ్చును. ఈనాటి స్త్రీలు నాజూకుగా బీబీలు కావచ్చును, కుసుమ కోమల శరీరాలు కావచ్చును. కానీ మొదటిలో కూడా ఆడవారు ఇలాగే ఉండేవారని అనటం చాలా సాహసం అవుతుంది. చరిత్రకు ప్రత్యక్షంగా విరుద్ధమవుతుంది. ఈ అబలలను తయారు చేసిన వారము మనమే. అసలు సృష్టిలో తయారైన ఆడది అబల కాదు. మగవాడితో అన్ని విధాలా సరిసమానంగా ఉండేది. వ్యత్యాసం అన్నది ఏదీ లేదు. బలంలో, కష్టపడి పాటుపడటంలో, శత్రువులు పైబడి వారిని చంపడంలో, సముద్రాలలో మునగడంలో, పెద్ద పెద్ద చేపలను పట్టడంలో, అన్నిటిలోనూ మగ ఆడ వ్యత్యాసం లేకుండా ఉండేది. ఇప్పటికీ కొన్ని కొండజాతులలో నలుగురు ఆడవారు, నలుగురు మగవారు పోట్లాడితే మగవారు దెబ్బతినకుండా బయటపడడం చాలా అదృష్టమే. ఆడవారు మగవారికి తీసిపోరు. ఆడది చేయలేని పని ఒక్కటైనా మగవాడు చేయలేడు. ఆనాడే కాదు, ఈనాడు కూడాను. అయితే మనం ఆడదానికి ఆ అవకాశం ఇవ్వలేదు. అబల అంటూ, అందం అంటూ దానిని ఒక మూల పెట్టాం. ఆఖరికి ఆడది అబలే అయిపోయింది. ఇదంతా మనం చేసిన పనే. మగవాడు సాధించిందే ఈ మహాకార్యం. అందం, నాజూకు అన్న పేరులతో కూడా మగవాడు మహాద్రోహం చేశాడు ఆడదానికి. నిజంచేత ఆడది అందమైనది అని చెప్పడానికి కారణమే లేదు. కొండజాతులలోనూ, అనాది నివాసులలోనూ ముఖాలను పట్టి చూచినా ఆడామగ వ్యత్యాసం కనపడదు. శరీర సౌష్టం పట్టి చూచినా కనపడదు. అందరూ ఒక్కలాగానే ఉంటారు. కొన్ని జాతులలో పైగా ఆడవాళ్లే ఎక్కువ బలంగా ఉండి
10 మంది మగవారికి జవాబు చెప్పగలిగి ఉంటారు. ఇకను సృష్టిలో ఏమైనా ఆడదానికి అందం ఉందన్న దృష్టి ఉందా అంటే అది ఏమీ కనపడదు. పైపెచ్చు మగ జంతువునే ఎక్కువ అందంగా తయారు చేసినట్టు ఉంటుంది సృష్టి. పిచుకలలో మగ పిచుక అందం, సింహాలలో మగ సింహం అందం, ఏనుగులలో మగ ఏనుగు అందం, నెమళ్లలో మగ నెమలి అందం. సృష్టిలో మగ జంతువే ఎక్కువ అందంగా ఉన్నాయి, ఉండాలి కూడాను సృష్టితత్వం ప్రకారం. ఇలాంటి పరిస్థితులలో మనుషులలో మాత్రం ఆడదానిని అందంగా చేయవలసిన అవసరం సృష్టికి ఏముంది? ఎందుకు చెయ్యాలి? లేదు, సృష్టి ఆ పని ఎప్పుడూ చెయ్యలేదు. మనమే శతాబ్దాల తరబడిని ఆడదానిని తీర్చిదిద్ది పొగిడి ఇలాగ తయారు చేశాము. బలం లేని వాళ్ళని, ఏమీ చెయ్యలేని అబలలని మంత్రోచ్చారణ, మెస్మరిజం చేస్తూ ఈ రబ్బరు బొమ్మలను తయారు చేశాం. వారికున్న హక్కులన్నిటినీ ఊడబెరుకున్నాం. ఇది మంచి పనే అంటే ఆ ఖ్యాతి అంతా సృష్టిది కాదు, మనదే. చెడ్డ పని అంటే ఆ మహాపాపం అంతా మగవాడిదే. ఆడదానికున్న అవసరాన్ని ఆత్మ ఆధిక్య కోసం దుర్వినియోగం చేసుకున్నాడు. ద్రోహి అని అనవలసి ఉంటుంది. ఈ ద్రోహం అంతటితో ఆగలేదు. తన సంతృప్తి కోసం ఆడదానిని ఇనుప కచ్చడాలతో బిగించినంత వరకు పోయింది. పైన చెప్పినట్లు అవసరం అన్నది అటు మగవాడికి ఉంది, ఇటు ఆడదానికి ఉంది. ఆడదానికి మగ దక్షత ఉండవలసిన అవసరం ఎప్పుడో ఒకప్పుడు, తాను గర్భంతో ఉన్నప్పుడో బిడ్డను కన్నప్పుడో ఉంటుంది. మగవాడికి ఆడదాని అవసరం ఎల్లప్పుడూ ఉంటుంది, స్థిర నివాసం అన్నది ఏర్పడ్డ తర్వాత. అందుచేత ఆడదాని సాయం ఎక్కువే. ఆడది ఉండటం ఇంటికి చాలా ఉపయోగం, తండ్రికైనా సరే మగనికైనా సరే. పెళ్లి కాకముందు ఆడది తండ్రి ఇంట్లో ఉంటుంది, పనిపాట్లు చేసుకుంటుంది, ఇష్టం వచ్చినట్టు జత కడుతూ ఉంటుంది, ఆస్తి కూడా సంపాదించవచ్చును. ఈ వృత్తిలో పిల్లలను కంటూ ఉంటుంది. ఆ పిల్లలంతా తాతగారి సొత్తు. ఆ పిల్లలు కూడా పనిపాట్లలో సాయం చేస్తూ ఉంటారు. ఇలాగ పనిచేసే వారి ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మంచిది కదా. అలాంటి ఒక ఇంటిలో నుంచి ఒక ఆడదానిని ఇంకొక మగవాడు తీసుకోవాలని కోరతాడు పెళ్లిలో. అంటే తండ్రికి ఉపయోగంగా ఉండి ఎంతో పనిచేస్తున్న ఒక మనిషిని ఈ మగవాడు తాను తీసుకోవాలని వస్తాడు. దీనివలన తండ్రికి నష్టం, చెయ్యి విరుచుకున్నట్టు అవుతుంది. పని మనుషులలో ఒకరు తగ్గిపోతారు. ఇంటికంతటికీ నష్టమే అనాలి. అందుచేతనే ఆ రోజులలో పెళ్లి చేసుకోవడానికి వచ్చిన మగవాడు ఆ తండ్రికి, ఇంటివారికి నష్టపరిహారం ఇచ్చుకోవాలి. 4 గొర్రెలను, 3 పందులను, 2 మేకలను, అలా దినాలలో అవసరం బట్టి విలువగలిగిన వాటిని తండ్రికి సమర్పించుకోవాలి. అదే ధనం. ఆ ధనం ఇచ్చి ఆడదానిని తెచ్చుకోవాలి. ఒక్కొక్కప్పుడు ఆ ఇంటిలో ఉన్న మనుషులందరికీ తలకింత అని ముడుపు చెల్లించుకోవాలి. అప్పుడు గాని ఈ మగవాడు ఒక ఆడదానిని పెళ్లి చేసుకోలేడు. ఆ పెళ్లి చేసుకున్నప్పుడైనా దాని పిల్లలు తాతగారి దగ్గర ఉండవలసిన వారే. అతని సొత్తు పిల్లలను కూడా తీసుకోవాలంటే ఈ మగవాడు మరికొంత ఎక్కువ ధనం, గొర్రెలనో పందులనో మేకలనో ఏవో ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే ఆ ఆడది, ఆ పిల్లలు తన సొంతు కిందకి వస్తారు. అప్పటి నుంచి తన సౌఖ్యం కోసం వారంతా కష్టపడతారు. ఈ పరిస్థితిలో తెచ్చుకున్న ఆడదాని మీద ప్రేమ ఉందని అనుకుంటే ఎలాగవుతుంది? ఇందులో సాధారణంగా ఆ ఆడదాని ఇష్టంతో పని ఉండదు. ఇష్టం ఉన్నా లేకపోయినా దానిని అడిగేవాడే ఉండడు. వెళ్ళక తప్పదు. ఇకను మగవాడైనా దీనిని ఎంచుకోవడంలో ప్రేమ సంగతి ఏదైనా చూస్తాడా అంటే అదీ లేనేలేదు. గట్టిగా ఉక్కు ముక్కలాగా పనిపాట్లు చేసుకోగలిగి ఉండాలి. వంట పెంట చేసుకోగలిగి ఉండాలి. ఇలాంటి గుణాలే చూస్తాడు. ఆడదానిలో అందము చందము అన్న దృష్టి వాడికి అసలే లేదు. ఒకవేళ ఉండక తీరదు అని అనుకున్నా అది అప్రధానంగా ఉండేదే కాని ప్రధానం కాదు. ఒక జాతి నాయకునిని అందచందాలను గురించి మీరు ఆలోచిస్తారా అని అడిగితే బాగా కష్టపడి పనిచేయగలిగి ఉండాలి. అందం అంటే ఏమిటి? అదే అందం. ఇక తక్కిన సంగతులుగా
ఆడవాళ్ళంతా ఒక్కలాగే కదా ఉంటారు అని గూఢార్థంతో మాట్లాడాడు. ఎంపుడులో ఆ వ్యత్యాసాలు ఏమీ ఆలోచించరు. అవసరానికి తగిన ఆడది కావాలి. ఇప్పుడు ఆడవారికి కొనుక్కుపోయే ఆచారం మనలో ఉంది. ఇప్పుడు కేవలం విక్రయం కిందకి రాకపోయినా ఆ లాంఛనం అంతా జరుగుతుంది కొంచెం వ్యత్యాసంతో. ఇప్పుడు కట్నాలు అన్న పేరుతో మనలో ఉన్న ఆచారానికి ఈ కొనుగోలు ఆచారమే మూలం. ఈ విక్రయం జరిగిన తరువాత మగవాడు ఆడదానిని తనతో తన ఇంటికి తీసుకుపోతాడు. ఇలాగ తీసుకుపోయే పని కాబట్టే దీన్ని పరిణయము అన్నారు. అంటే నడిపించుకుని తీసుకుని పోవటం. ఈ మాటతో సప్తపదులను లంకెవేయడం సరి అయిన అర్థం చెప్పలేక, చరిత్ర తెలియక. ఈ బేరం ముగిసిపోయిన తరువాత మగవాడు ఆడదానిని తన వెంట తీసుకుని దేవతను సమర్పించుకుని ఇంటికి పోతాడు. పెళ్ళికి ఇంగ్లీష్లో లీడింగ్ టు ది ఆల్తార్ అంటే పిల్లను మతపీఠము దగ్గరకు నడిపించుకుని పోవడం అంటారు. ఆ నడిపించటమే పరిణయము.